అందరికీ నమస్కారం. నేను మీ దేవి సిరివెన్నెల 41వ భాగం రచయిత వనజ గారు. హలో మేడం, అలా వెళ్తే పబ్ వస్తుంది, రెస్టారెంట్కి ఇలా వెళ్ళాలని అర్జున్ వెనక నుండి చెప్పడంతో మాకు తెలుసులేండి అన్నీ, పబ్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాం అంటూ పబ్లోకి వెళ్ళింది వెన్నెల. సరే చూద్దాం ఏం జరుగుతుందో అని భుజాలు ఎగరేసి అర్జున్ కూడా వెన్నెల వెనకే వెళ్ళాడు. కొంచెం లోపలికి వెళ్ళాక అప్పటి వరకు అర్జున్ తన వెనకే వస్తున్నాడు అనుకుని ధైర్యంగా వెళ్ళింది. కానీ సడన్గా అర్జున్ తన వెనక రాకపోవడంతో వెనక్కి చూసి ఒక క్షణం భయపడింది వెన్నెల. అమ్మో, ఈయనేంటి నా వెనక రావడం లేదు, కాస్త ఓవర్ చేశానా అని అనుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి చూసేసరికి బౌన్సర్స్ వెన్నెలని ఆపేశారు. అయ్యో బ్రదర్, నన్ను బయటికి వెళ్ళనివ్వండి, మా ఆయన బయట ఉన్నారు అని వెన్నెల చెప్తున్నా కూడా నో మేడం, మీరు ఇందాక ఎంట్రీ పాస్ తీసుకున్నారు, ఇంకా మిమ్మల్ని పబ్ టైమింగ్స్ అయిపోయేంత వరకు బయటికి పంపించము అని ఆ బౌన్సర్లు వెన్నెలతో చెప్పగానే వెన్నెల జడుసుకుంది. ఇంకా అదేంటి, నేను లోపలికి వెళ్ళినప్పుడు కనీసం నన్ను ఎంట్రీ టికెట్ కాదు కదా, కనీసం ఫీజు కూడా ఏమీ అడగలేదు కదా, ఇప్పటికిప్పుడే నా ఎంట్రీ టికెట్ ఎలా వస్తుంది అని అనుకుంటూ థింక్ చేస్తూ ఉంది. అర్జున్ ఇదంతా కూడా దూరం నుంచే చూస్తూ సైలెంట్గా నవ్వుకుంటున్నాడు. ట్రైనింగ్ చేసే టైంలో అండర్ కవర్ ఆపరేషన్స్ కింద ట్రైనీగా అతను ఇలా పబ్స్కి వెళ్ళడంతో అక్కడున్న బౌన్సర్స్కి అర్జున్ పరిచయం కాబట్టి వాళ్ళతోని అలా చెప్పమని ప్లాన్ చేశాడు మన అర్జున్ బాబు. వెన్నెలకి చిన్న షాక్ ఇవ్వడం కోసం ఇప్పుడు ఎలాగైనా నన్ను బయటికి పంపరా అని వెన్నెల బేలగా అడగడంతో పెద్ద పెద్ద కటౌట్స్తో ఉన్న బౌన్సర్లు నో మేడం, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి, వచ్చే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని కాస్త రాడ్గా చెప్పడంతో బెదిరిపోయి వర్షంలో తడిచిన కోడిపిల్లలాగా వణుకుతూ లోపలికి వెళ్ళిపోయింది వెన్నెల. ఆమె అలా వెళ్ళగానే అర్జున్ బౌన్సర్స్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అని కాస్త సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. పబ్ మొత్తం ఫుల్ డిమ్ లైట్లో ఉంది, చాలామందే ఉన్నారు, మ్యాక్సిమం కపుల్స్నే ఉండడంతో వెన్నెలకి ఎక్కడ నిలబడాలో ఎక్కడ కూర్చోవాలో కూడా అర్థం కాక అక్కడున్న పాష్ కల్చర్కి బెదిరిపోయింది. దేవుడా, పబ్ అంటే ఇలా ఉంటుందా అనుకుంటూ చివర మూలలో ఉన్న సోఫాని సెలెక్ట్ చేసుకొని ఖాళీగా ఉండడంతో వెళ్ళి దాంట్లో కూర్చుంది. చుట్టూ చూస్తూ ఉంటే చాలామంది ఓపెన్గా అక్కడ కిస్ చేసుకోవడం చూసి వెన్నెల ఇంకా భయపడిపోయింది. ఎంత పని చేశావు వెన్నెల నువ్వు, ఏసీపీ సార్ నన్ను అసలు ఏనాడు కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నా కూడా పంపించేవారే కాదు, దాన్ని పబ్లోకి ఎలా పంపించి మీరు మాత్రం బయట నిలబడిపోయారు, ఇది ఎంత అన్యాయం, సాయంత్రం వెళ్ళిన తర్వాత అత్తయ్యతో చెప్పిస్తాను ఆగండి మీ పని అనుకుంటూ తన దగ్గరికి వచ్చిన డ్రింక్ వైపు చూస్తూ ఉంది వెన్నెల. అది తాగడం కాదు కదా, వెన్నెలకి తాగడానికి కూడా భయమేసింది. ఎవరో ఇద్దరు కపుల్ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ వైపే చూస్తూ ఉంది. కాసేపు ఇద్దరు తాగుతారు, కాసేపు ఎక్కడికైనా బయటికి వెళ్ళొస్తారు, ఏం చేస్తున్నారో తెలియని చిన్నపిల్ల, ఏం కాదు కదా వెన్నెల, చి ఇలా కూడా ఉంటుందా పబ్బులో అని అనుకుంటూ వాళ్ళ వైపే అసహ్యంగా చూసి మొహం తిప్పేసుకుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా థైస్ పై వరకు ఉన్న డ్రెస్సెస్, ఇంకెందుకులే డ్రెస్సుల్ని వర్ణించడం కూడా ఇష్టం లేనంత చండాలంగా ఉన్నారు. పాపం మన వెన్నెల మాత్రం ఇన్స్టిట్యూషన్కి పద్ధతికి ఒక లాంగ్ ఫ్రాక్, దాని మీద చున్నీ జడతో వెళ్ళింది కదా, అలాగే పబ్బుకి వచ్చేసింది. తను ఒక్కటే అక్కడ తీసి పెట్టినట్టు క్లియర్గా అర్థమవుతోంది. పొద్దున్న తిన్న బొరుగులు కాస్త అరిగిపోయాయి, ఇప్పుడు ఆకలిస్తోంది. ఈ అర్జున్ గారు ఎక్కడున్నారని, ఇంకా అర్జున్ ఏమైనా వచ్చాడేమోనన్న ఆశతో చుట్టూ వెతుకుతూనే ఉంది వెన్నెల. ఇంతలో ఒక అతను వెన్నెల దగ్గరికి వచ్చి యు ఆర్ డామ్ బ్యూటిఫుల్, ఇక్కడ అందరూ బాయిలర్ కోడిలా ఉంటే నువ్వు మాత్రం నాటుకోడిలాగా ఉన్నావు, రోజు కేఎఫ్సి తింటే ఏముంటుంది, ఒక్కసారన్నా ఏపుగా పెరిగిన నాటుకోడిని తినాలి కదా అని అంటూ వెన్నెల దగ్గరికి రాబోయాడు అతను. అదంతా చూసిన అర్జున్ పిడికిలి బిగుసుకుంది. వాడి తద్దినానికి ముహూర్తం కూడా పడిపోయింది. కానీ వెన్నెల ఏం చేస్తుందో చూడాలనుకుని కాస్త దూరంలోనే ఆగిపోయాడు అర్జున్. అతని దగ్గరికి జరుగుతూ ఉంది, కానీ అతను మితిమీరి ప్రవర్తించడంతో వెన్నెల వెంటనే లేచి నిలబడింది. ఎందుకు అంతగా భయపడుతున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జస్ట్ టైంపాస్కి వచ్చిన వాళ్ళే, పబ్బు బయటికి వెళ్ళాక నువ్వెవరో నేనెవరో, ఇక్కడ ఉన్నంతసేపు మనకు మనం ఎంజాయ్ చేద్దాం, డ్యాన్స్ వేద్దాం, పక్కనే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి, నీకు వీలైతే అక్కడికి వెళ్దాం, లేదా ఏ హోటల్ ఆర్ రూమ్ ఏదైనా నీ ఇష్టం, ఓకేనా అంటూ చెయ్యి ముందుకు పెట్టగానే వెన్నెల చేతి వైపు అతని మొహం వైపు మార్చి మార్చి చూసి చున్నీ ముడి వేసుకొని లాగిపెట్టి ఒకటి బీకింది. నిజానికి ఆమెలో అంత ధైర్యం లేదు, కానీ తనని తాను కాపాడుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ అమ్మాయి అయితే ధైర్యం చేయదు, ఇక్కడ వెన్నెల కూడా అంతే. తన బలం మొత్తం ఉపయోగించి ఒక చెంప దెబ్బ కొట్టింది వెన్నెల. దాంతో వాడికి లోకాలు కనపడలేదు, కానీ 2 అడుగులు వెనక్కి మాత్రం వేశాడు. అతని వంక కోపంగా చూసి వేలు చూపించి ఇంకోసారి దగ్గరికి కనుక వచ్చావంటేనా చంపేస్తానంటూ బెదిరించింది వెన్నెల. ఆ అబ్బాయి చెంప మీద చెయ్యి వేసుకొని
నలుపుకుంటూ, ఎందుకు నీకు అంత బలుపు? ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళకు లేని పొగరు నీకెందుకు అని అంటూ మరోసారి వెన్నెల చేయి పట్టుకోబోయాడు. అప్పటి వరకు వీళ్ళని చూసిన అర్జున్ వీళ్ళని చూసిన తర్వాత, అబ్బో నా వెన్నెల ఏమీ తక్కువ కాదే, ఎవరైనా మీదకు వస్తే లెఫ్ట్ అండ్ రైట్ బాగానే ఇస్తుంది అని అనుకుంటూ అతను మరోసారి వెన్నెలను టచ్ చేయబోయేంతలో ఈసారి అర్జున్ ముందుకెళ్ళి అతని మెడ మీద నరం పాయింట్ చూసి ఒక్క నొక్కు నొక్కాడు. దాంతో వాడు కుప్పకూలిపోయాడు. అర్జున్ అతన్ని పక్కకు నెట్టి వెన్నెలను తీసుకొని ఇంకో సోఫా దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఏమనుకుంటున్నారు అర్జున్ గారు మీరు? అరే ఏదో తెలియక కోపంలో ఒక పబ్కి లోపలికి వెళ్తే అలా వదిలేస్తారా నన్ను? కనీసం నా మీద ఏం జరుగుతుంది అని, పబ్లో ఎలా ఉంటుందో మీకేం తెలియకుండా ఉంటుందా? ఒంటరిగా ఎలా వదిలేస్తారంటూ అర్జున్ మీదకి ఒంటి కాలుతో వెళ్ళింది వెన్నెల. హలో హలో మిస్ వెన్నెల గారు, కాస్త హోల్డ్ డౌన్. నేనేం మిమ్మల్ని ఒంటరిగా వదిలేలేదు, వెనకే వస్తున్నాను. కాకపోతే ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అనుకుని జస్ట్ వెనకే ఉండి అబ్జర్వ్ చేస్తున్నాను అంతే. అయినా అబ్బో పర్లేదే, మాకు కాబోయే ఆవిడకి చాలా ధైర్యం ఉంది అని అంటూ వెన్నెలని ఇంకా ఉడికించాడు అర్జున్. పోండి, నాతో మీరు అస్సలు మాట్లాడకండి. ఒకవేళ నేను కొట్టకుండా సైలెంట్గా ఉంటే ఏం జరిగేదో అంటూ అప్పటి వరకు ఉన్న కోపం ఉడుకుమొత్తన్నం ఏడుపులాగా అయిపోయి కళ్ళల్లో నీళ్లు తిప్పేసుకుంది వెన్నెల. ఆమె ఏడుపుని కూడా ఎంజాయ్ చేస్తూ, ఆకలిస్తోందా, ఏమైనా తింటావా అని అడిగాడు అర్జున్. అర్జున్ గారు నాకు ఇక్కడ అవడం లేదు, ఫస్ట్ నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని అరిచింది వెన్నెల. ఇంటికి తీసుకెళ్ళడానికా? నువ్వు లోపలికి వెళ్తా ఉంటే సైలెంట్గా ఉండేది కుదరదు. మనం ఈరోజు పబ్లో ఎంజాయ్ చేయబోతున్నాం. యాక్చువల్లీ నేనేదో నిన్ను అలా రెస్టారెంట్లో ఫుడ్ తినిపించి ఒక మూవీకి తీసుకెళ్ళి ఈవినింగ్ ఎగ్జిబిషన్లో తిప్పి ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని అనుకున్నా. కానీ నువ్వే నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేసి పబ్లోకి వచ్చేసరికి ఇంకెందుకు వదులుతా పిల్ల నిన్ను అంటూ సిరిని అడగకముందే అర్జున్ ఒక చికెన్ స్టార్టర్ని ఆర్డర్ పెట్టేశాడు. ఆ రోజు శనివారం కూడా కాకపోగా వెన్నెల కూడా ఓకేలే అన్నట్టు చూసింది. కాసేపటి తర్వాత వెయిటర్ ఆ చికెన్ కబాబ్ ప్లేట్ తీసుకురావడంతో, ఏంటి ఈ 4 ముక్కలకి 400 రూపాయల అర్జున్ గారు, 2 కేజీల చికెన్ వచ్చేదని చక్క హాఫ్ కేజీ చికెన్ పికిల్, హాఫ్ కేజీ కూర వండి పెట్టేదాన్ని నేను, 4 ముక్కలకి 400 తగిలేశారా మీరు అని అంటూ సగటు తెలుగు మహిళ పాలసీస్ ఫాలో అయిపోయింది మన వెన్నెలమ్మ. సిరి గట్టిగా అరవకు, ఇక్కడ ఇలాగే ఉంటాయి. ఇన్ని రోజుల్లో ఎక్కడికి రెస్టారెంట్కి వెళ్ళలేదా నువ్వు ఫ్రెండ్స్తో అని అర్జున్ అడగడంతో, ఏమో అర్జున్ నాకేం తెలుసు, నాకు బయట అవన్నీ అంతగా నచ్చదు. ఏమైనా తినాలనిపిస్తే అత్తేని అడుగుతాను, లేదా నేనే చేసుకొని తింటానని వెన్నెల చెప్పడంతో ఆమెతో లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ దడుచుకున్నాడు అర్జున్. ఒక్కో పీసు చాలా పొదుపుగా తింటూ చుట్టూ చూస్తోంది వెన్నెల. అప్పటికే పాపకి కోపం కాస్త తగ్గిందిలే, కడుపులో ఫుడ్ పడిందిగా టైంకి, అందుకని అలా తింటూ ఉండగా ఒకరు అర్జున్ దగ్గరికి వచ్చారు. నమస్తే సార్, ఎలా ఉన్నారంటూ ఒకవైపు పెదవులు సాగదీసి బాగున్నానని చెప్పాడు అర్జున్. ఏమైనా తీసుకుంటారా సార్ అని అతను వినయంగా అడగడంతో వద్దని చెప్పాడు అర్జున్. పబ్కి వచ్చారు, ఏమైనా తీసుకోకుంటే ఎలా అంటూ ఒక 2-3 రకాల డ్రింక్స్ని అర్జున్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ పబ్ ఓనర్. అర్జున్ గారు ఎవరతను అని అడిగింది వెన్నెల. పబ్ ఓనర్ అని చెప్పాడు అర్జున్. అవునా, మీకు బాగా పరిచయం ఉన్నట్టుంది, అంత బాగా వచ్చేవారా ఈ పబ్లకి అని వెన్నెల డౌట్గా అర్జున్ వంక చూస్తూ అడగడంతో, లేదే బాబు, నేను ట్రైనింగ్ చేసేటప్పుడు అండర్ కవర్ ఆపరేషన్ మీద ఇక్కడికి రావాల్సి వచ్చేది. సో నాకు ఓనర్స్తో పాటుగా కాంటాక్ట్ ఉంటే ఎవరైనా క్రిమినల్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ఈజీగా పట్టుకోవచ్చని ఆయన్ని పరిచయం చేసుకున్నాను. ఆ పరిచయంలోనే వచ్చి నాతో మాట్లాడాడు, అంతకు మించి ఇంకేం లేదని అర్జున్ చెప్పడంతో ఇంకా డౌట్గానే చూస్తూ, నాకు నమ్మకం లేదు దొరా అన్న రేంజ్లో చెప్పింది వెన్నెల. నీ ఇంకా బూతులు మింకేసి చికెన్ తిను అంటూ మేనేజర్ ఇచ్చి వెళ్ళిన డ్రింక్స్ వైపే చూశాడు అర్జున్. అందులో చాలా కాస్ట్లీ మందులున్నాయి. నిషా మాత్రం ఓ రేంజ్లో ఎక్కుతుంది. చికెన్ తినడం అయిపోవడంతో దప్పికేసి అర్జున్ వంక చూసింది సిరి. వాటర్ కావాలా, తీసుకొస్తానండు అని అర్జున్ లేవబోతుంటే తన ముందర ఉన్న 3 డ్రింక్స్ వైపు చూపించి, ఇవేంటివి అర్జున్ గారు అని అడిగింది వెన్నెల. నిజానికి ఆమెకు సారా మందు వరకు తెలుసు, కానీ తన దృష్టి ప్రకారం అవన్నీ పెద్ద పెద్ద బాటిల్స్లో ఉంటాయి. కానీ ఇందులో బ్లూ కలర్, రెడ్ కలర్ అలా కలర్స్లో ఉండి అవేంటో ఆమెను తెలియనివ్వకుండా చేశాయి. ఇవి వద్దులే సిరి, ఇవి వేరేవిలే అని వాటి నేమ్స్ చెప్పకుండా వాటర్ బాటిల్ తీసుకురావడానికి అర్జెంటుగా పైకి లేవడంతో మళ్ళీ వెన్నెల అతన్ని కూర్చోబెడుతూ, ఏవోలేనా అంటే నాకు తెలిసి ఇవి హాట్ డ్రింక్స్ లాగా ఏమీ అనిపించడం లేదు, ఏమైనా జ్యూస్ లాంటివేమో అర్జున్ గారు, ఈ కలర్స్లో ఉన్నాయి కదా అని అంటూ బాగా టెంప్టింగ్గా ఉన్న రెడ్ కలర్ తీసుకొని గుటకుట తాగేసింది. దెబ్బకి షాకే చూశాడు అర్జున్. కానీ ఆమె అదృష్టమో లేక
అర్జున్ అదృష్టము అంత ఆల్కహాలిక్ పర్సెంట్ లేకపోవడంతో ఫస్ట్ వెన్నెలకి ఏమంత కిక్కెక్కలేదు. నార్మల్గానే ఉంటూ బాగుంది అర్జున్ గారు, కాకపోతే ఏంటి కొంచెమే ఇచ్చారు, నాకు ఇలాంటిదే ఇంకొకటి కావాలని వెన్నెల మారం చేయడంతో దాన్ని నేను తెలిసిన అర్జున్ మిగతా రెండు ముట్టుకోలేదు, తాగింది కాబట్టి సరిపోయింది అనుకుంటూ వెంటనే రెండింటిని సైడ్ చేయాలని చూశాడు. కానీ అంతలోపే వెన్నెల పాపం దాంట్లో ఉన్న ఆల్కహాల్ తక్కువైనా కూడా అది ఆమెకు బాగా ఎక్కడంతో అర్జున్ వెళ్ళలోపే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అతని చేతిలో ఉన్న రెండు డ్రింక్స్ కూడా వెన్నెలని గుంజుకుంది. సిరి ఇవి వద్దు నీకు, వేరే తీసుకొస్తానంటున్నా కూడా వినకుండా నోను అర్జున్ గారు నాకు ఇవే కావాలి అంటూ రెండు మిక్స్ చేసుకొని మరి నోట్లోకి తోసేసింది సిరి పాప. ఇంకా చూసుకోండి అర్జున్ తల పట్టుకొని కూర్చుండిపోయాడు అక్కడే. ఇప్పుడు మన వెన్నెల వేసే వేషాలు మామూలుగా కాదేమో ఇంకా. నో డౌట్ సిరికి బాగా కిక్కెక్కేసింది అని ఫిక్స్ అయిపోయిన అర్జున్ ఆమెని ఫాస్ట్గా ఇంటికి తీసుకొని వెళ్ళడానికి రెడీ అయ్యి ఒక చేత్తో ఆమెను లేపడానికి ట్రై చేస్తూ ఉంటే నో అర్జున్ గారు గారునా అర్జున్, నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలా? అంత సినిమా లేదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి నేను నీకు రెస్పెక్ట్ ఏమీ ఇవ్వను, నువ్వే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి సిరి గారు అని పిలు అంటూ వేలు పెట్టి అర్జున్ వైపే చూపిస్తూ చెప్పింది. ఓ గాడ్, ఈ అమ్మాయికి ఫుల్గా తలకెక్కిందిగా ఆల్కహాల్ అని అనుకుంటూ అలాగే సిరి గారు అని ఒత్తి పలుకుతూ ఇంటికి వెళ్దాం వస్తారా అని అడిగాడు అర్జున్. ఎవరింటికి? మీ ఇంటికా? మా ఇంటికా? మన ఇంటికి. ఔర్ అర్జున్ గారు, నా ఇల్లు ఎక్కడో, నేను ఇంట్లో ఉండాలిగా, ఈ టైంకి తప్పిపోయిందా నా ఇల్లు అనుకుంటూ సిరి కాలు రెండు చాపి ఏడుస్తూ చేతులు ఎగరగొడుతూ నా ఇల్లు ఎక్కడ తప్పిపోయిందని ఏడ్చింది. దీనిలో ఈ వేషాలు కూడా ఉన్నాయా అన్న ఫీలింగ్ అర్జున్ది. కాసేపటికి మళ్ళీ సిరిని తమాయించుకొని పైకి లేచి అర్జున్ గారు, సారీ నీ పేరు అర్జున్ గారు కాదు, ఏసీపీ చంద్ర కదా, మరి మా అర్జున్ గారిని ఏం చేసావు, ఉండు నీ కాలు చేతులు కట్టేసి నీతో ఎలాగైనా నిజం చెప్పిస్తా అని పక్కన తాళ కోసం వెతికింది. కానీ అవి కనిపించకపోవడంతో తన మెడలో ఉన్న పైట తీసి అర్జున్ చేతులు కట్టేశారనుకొని ఒక చెయ్యి లూజ్ ముడితో కట్టేసి, ఇప్పుడు చెప్పు నా ఏసీపీ చంద్రాని ఏం చేశావు నువ్వు మిస్టర్ అర్జున్ అని అంటూ పిచ్చిగా వాగింది సిరి. ఆమె చేస్తున్న చేష్టలు చూస్తూ అర్జున్కి ఓ పక్క నవ్వాలా లేదంటే ఆమె కిక్కు దిగేలాగా ఒకటి పీకాలా లేదంటే నీళ్లు తెచ్చి ఆమె నెత్తిన గుమ్మరించాలో అర్థం కాకుండా చూస్తూ ఉండిపోయాడు. అలాగే అప్పుడే పబ్బులో ఉన్న డీజే సౌండ్స్ ఇంకొంచెం పెరగగా సాంగ్స్ చేంజ్ అయ్యి మంచి చూపు రావడంతో సిరి దృష్టి వాటి మీద పడింది. మళ్ళీ ఒకే లుక్. అర్జున్, నిన్ను ఎవరు కట్టేశారు చెప్పు, వాళ్ళని నరికేస్తా, చంపేస్తా, వేసేస్తా అంటూ తను వేసిన చున్నీతో ముడితేనే విప్పి అది అర్జున్, నువ్వు పబ్బుకొచ్చి ఎవరు కూడా డ్యాన్స్ వేయకుండా ఇలాగే వెళ్ళిపోతామా, రా మనం డ్యాన్స్ చేద్దామని అర్జున్ స్టేజ్ మీద క్లాప్కెళ్ళింది సిరి. మన అర్జున్ బాబు ఏమంతా షై పర్సన్ కాదు కాబట్టి వెన్నెలతో ఇలాంటి నిజాలు కలలోనే జరుగుతాయి లేదా ఆమె తాగినప్పుడే జరుగుతాయని భావిస్తూ మళ్ళీ మూమెంట్ వస్తుందో రాదో అని అనుకుంటూ సిరితో డ్యాన్స్ వేయడానికి రెడీ అయిపోయాడు. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ఫ్రమ్ అత్తారింటికి దారేది అనే పాట ఊహించేసుకుంటే ఆ పాటకు డ్యాన్స్ వేస్తూ ఉంది వెన్నెల. తనని చూస్తే ఎవరైనా మాస్ సాంగ్కి క్లాసికల్ డ్యాన్స్ అని ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా. అర్జున్ సైలెంట్గా ఉన్నా కూడా అతని చేతులు తన నడుము మీద పెట్టుకొని అర్జున్ నడుము కూడా సిరినే ఊపుతూ డ్యాన్స్ ఫ్లోర్ మీద అందరినీ తెగ ఎంటర్టైన్ చేసేసింది వెన్నెల పాప. అందరూ తమనే చూస్తూ ఉండడంతో అర్జున్ ఏసీపీగా ట్రైనింగ్గా తెలిసిన వాళ్ళు కొందరు ఉంటారు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, సోషల్ మీడియాలో హైలైట్ చేస్తారన్న ఇదితో ఒక 5 మినిట్స్ సిరిని ఎంజాయ్ చేయనిచ్చి మళ్ళీ తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు అర్జున్. ఎందుకు నన్ను తీసుకొచ్చేసావు, నేను డ్యాన్స్ వేయొద్దా, నువ్వంటే చప్పిడివి, నీకు డ్యాన్స్ రాదు, నేను నెంబర్ 1 డ్యాన్సర్ని, నన్ను డ్యాన్స్ వేయనీయకుండా తీసుకొస్తావా, ప్రభుదేవ మాస్టర్కే డ్యాన్స్ నేర్పించిన గురువుని నేను, నన్ను డ్యాన్స్ వేయనీయవా నువ్వు అని అంటూ అర్జున్ మీద కాసేపు రంకెలేసి మళ్ళీ సైలెంట్ అయిపోయింది వెన్నెల. అమ్మయ్య అనుకున్న అర్జున్ వెయిటరు ఇంకొకరి కోసం తీసుకెళ్తున్న డ్రింక్ని ట్రేలో నుండి లేపేసి గుట్టుక్కుమనిపించేసింది మరోసారి. దీంతో ఈసారి నిజంగా తల కొట్టుకున్నాడు అర్జున్. అనవసరంగా దీన్ని లోపలికి వెళ్ళనిచ్చాను అనుకుంటూ అది తాగి కాసేపు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసి అర్జున్ వంకే చూస్తూ ఒకసారి లేవండి అర్జున్ గారు అని అంది. అర్జున్ గారు అన్నందుకు అమ్మయ్య నార్మల్ అయ్యింది అనుకున్నాడు అర్జున్ బాబు. కానీ అంతలోనే మనకి పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది అయ్యి, ఇంటి దగ్గర 2 పిల్లల్ని వదిలేసి మనం ఇలా పబ్కి రావాలా, పిల్లలు ఏమైపోయారు, అన్నం పెట్టొచ్చామా లేదా పిల్లలకి, మన పిల్లల్ని తెచ్చుకుందాం, ఈ పబ్బు గిబ్బులు ఏం వద్దు మనకి అంటూ అర్జున్తో నా పిల్లలు ఎక్కడా, మన పిల్లలు ఎక్కడా అంటూ గొడవ చేసింది వెన్నెల. ఇంకా కోపం ఆపుకోలేక అర్జున్ చెయ్యెత్తాడు ఆమె మీదకి. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.